నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణంలోని బాపూజీ నగర్ ఐడీఎస్ఎఫ్టీ ట్యాంక్ వద్ద 42.49 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బృహత్తర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ప్రాజెక్టుకు యుఐడిఎఫ్ పథకం ద్వారా 22.80 కోట్లు, అమృత్ 2.0 ద్వారా 14.50 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 5.19 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కావలి ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమృత్ పథకం పేరుతో భారీ అవినీతి జరిగిందని, 5,000 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 14 కోట్లు డ్రా చేసుకున్న గనుడు తిరిగి వచ్చి కావలిని అభివృద్ధి చేస్తానంటున్నాడు. ప్రజల చెవుల్లో పువ్వులు పెడతాడో కాలీఫ్లవర్లు పెడతాడో జాగ్రత్తగా గమనించాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్ళు అందించలేదు మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని పాటించినటువంటి నాయకులు మనకు తెచ్చినటువంటి ఫండ్స్ ని దుర్వినియోగం చేసి తిట్టుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి తీవ్రదాతలుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయలు దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దూరుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతాల్లో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లిం ప్రాంతాల్లో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ని కాంట్రాక్టర్లు, ఆనాటి ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైన ఈ రోజు మనకు కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు. ఈరోజు పేరుకు వాటర్ ట్యాంకులు కట్టున్నాం, కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావల్లో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్లకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైపు లైన్తోనే 7,500 నీళ్లు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ ని 78 కిలోమీటర్లకు తగ్గించుకొని 90 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం లేదు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి 14 కోట్లు డ్రా చేసుకుని తినేసి ఈ రోజు నీళ్లు ఇవ్వమని అడిగితే 2,400 ఇళ్లకు మాత్రమే ట్యాపుల ద్వారా నీళ్లు ఇచ్చే సోర్స్ ఉంది. 5,000 ఇళ్లకి ఇవ్వడానికి ఈ రోజున పైపు లైన్ లేకుండా చేసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిజంగా వీర ప్రతాప్, అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ రోజు కూడా దోచుకుని ప్రజల ముందుకు రావడానికి ఊరిలోడుతున్నాడంటే నిజంగా ప్రజల చెవులో పూలు పెడుతున్నాడు అర్థం కాల, క్యాలిఫ్లవర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు అర్థం కాల. మళ్ళా ఈ రోజు కావలికి వచ్చి నేను కావాలని అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చి ఏం అభివృద్ధి చేశాడో చెప్పడానికి ఒక్కటి లేదు. కానీ ఈ రోజు రోడ్డుల మీద వస్తుంటే ఒక దేశ నాయకుడు పుట్టినరోజు కంటే కూడా ఏమి సాధించాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఆ ఫ్లెక్సీలు వేసిన ఖర్చు ఆయన వాకిటి మీద ఉన్న రోడ్డుని రిపేర్ చేయడానికి పెరుగుతుంటే చాలా సంతోషించేవాళ్ళం. నాయకుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి తప్ప సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. ఈ రోజు ఆయన పుట్టినరోజుకి పెట్టిన ఖర్చు ఒక
ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి గుట్టలు పూడ్చేదానికి ఖర్చు పెట్టుంటే మేము కూడా శభాష్ అని ఉండేవాళ్ళం. ఇంత సెల్ఫ్ డబ్బాలు కొట్టే నాయకులు ఈ కావలకు అవసరమైన విషయాన్ని కూడా కావలి ప్రజానికం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నా. ఎవరో వచ్చి ఏదో చేయరు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించకపోతే మనలో కూడా ఏ నాయకుడు కూడా ఇదే విధంగా దోచుకునే పరిస్థితులు ఉంది. కాబట్టి అందరు ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉందని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు అమృత-1 ఈ రోజు నాశనమైన కారణాన 7,500 ఇళ్లకి నీళ్లు ఇవ్వాల్సిన కారణాన, ఇవ్వటానికి ఈ రోజు డబ్బులు లేని కారణాన, రికార్డ్స్ లో ప్రకారం ఈ రోజు ఇచ్చినట్టే రికార్డులో ఉన్న కారణాన ఇప్పుడు కూడా కావలి మున్సిపాలిటీ నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టి వాటర్